రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తారని టీడీపీ నేత అంచా రామకృష్ణ అన్నారు. సిటీ 24x7 ఛానల్తో ఆయన మాట్లాడారు. రాజధాని పేరుతో విశాఖపట్నంలో విధ్వంసం సృష్టించారని రామకృష్ణ మండిపడ్డారు. జగన్కు జనంలోకి వచ్చే ధైర్యం కూడా లేదని ఎద్దేవా చేశారు. సమాజాన్ని భయపెట్టి బతికే వ్యక్తి జగన్ అంటున్న టీడీపీ నేత అంచాతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. వైఎస్ జగన్ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల అటు తెలుగుదేశం శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళంతా కూడా జగన్ పరిపాలనపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో రాష్ట్ర ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఏ విధంగా టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమం మీద స్పందిస్తా ఉన్నాయో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పర్చూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు అంచా రామకృష్ణ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ గారు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సిద్ధం పేరుతో ప్రజల ముందుకు వస్తా ఉన్నాడు. తాను ఈ 4 ఏళ్ల 9 నెలల కాలంలో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తా ఉన్నాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజలకు ఏం చేశారు? ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఎన్ని వర్గాలు దీనివల్ల ఈ పథకాల వల్ల లబ్ధి పొందినాయి, ఎంతమంది దీనివల్ల నష్టపోయారనేది బేరీ చేసుకొని ఎంతమంది ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ దీంట్లో సఫర్ అయ్యి ఇప్పుడు సపోజ్ చూసుకుంటే ఉత్తరాంధ్రకి ఏం జరిగింది, విశాఖపట్నంలోనే నేను సిద్ధమని అన్నాడు కదా, విశాఖపట్నంలో ఏం జరిగింది? విశాఖను రాజధానిగా ప్రకటించాడు. రాజధానిగా ప్రకటించిన ఒక ఋషికొండను కానీ లేకపోతే అసలు స్టార్టింగ్లో లాస్ట్ గవర్నమెంట్లో అక్కడ ఆఫీస్ పెట్టిన హెచ్ఎస్బిసి కానీ టెక్ మహీంద్రా కానీ ఇట్లాంటి ఐటీ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. కొత్తగా ఈయన వచ్చిన తర్వాత అక్కడ చేసింది ఏంది? సామాన్యులు కొనగూరిన లాభం ఏంది? నువ్వు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి వాళ్ళందరికీ అకౌంట్లో వేసినంత మాత్రాన ఎంతమంది ఆ వర్గాలు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ అవుతుంది, మరి మిగిలిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు? వీళ్ళ మీద మళ్ళీ పన్నులు వేసి ఆర్టీసీ ఛార్జీలు, వాళ్ళ ఒక రకంగా ఆర్టీసీ ఛార్జీలు కానీ ఇక నిత్యావసర వస్తువులు కానీ ఏది ప్రతిదాన్ని మధ్యతరగతి వాళ్ళ మీద దాని ప్రభావం చూపిస్తూ ఏదో ఎవరికో కొంతమందికి ఒక సెక్టార్కో ఏదో కొంతమందికి వాళ్ళ వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చాను 5 లక్షలు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కానీ సచివాలయంలో కానీ ఎక్కడిచ్చినా నువ్వు నీ పార్టీ కార్యకర్తలకి నీకేసిన 50% దాంట్లో చూసుకొని నీ ఓటు బ్యాంక్ నువ్వు స్ట్రాంగ్ చేసుకోవడం కోసం కొంతమందిని ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం మిగిలిన ప్రజలందరినీ ఇబ్బంది పెట్టావు. ఇక రెండవ పక్కన చూసుకుంటే 3 రాజధానులు అన్నావు. 3 రాజధానుల్లో 1 ఇంచు ఏ రాజధాని ఇప్పుడు కర్నూలు కానీ రాయలసీమలో చూసుకుంటే కర్నూలు అన్నావు న్యాయ రాజధాని, దాని మీద ఏమన్నా ఒక అడుగు ముందుకెళ్ళిందా? వైజాగ్ రాజధాని అన్నావు, అక్కడ జరిగింది ఏందయ్యా అంటే ఆ ఋషికొండను గుండు కొట్టి ఒక జనం సొమ్ము ఒక 500 కోట్లు పెట్టి నువ్వు ఆఫీస్ కట్టావు. ఆ ఆఫీసులో కూడా వెళ్ళలేని పరిస్థితి. నువ్వు ఎక్కడ ఇప్పుడు ఇటు అమరావతిని చూసుకుంటే అక్కడ భూములు ఇచ్చిన 30,000 ఎకరాలు భూములు ఇచ్చిన నిస్వార్థంగా వాళ్ళు ఏదో ఈ రాష్ట్రం కోసం ఇచ్చిన భూములు ఇచ్చిన వాళ్ళని రోడ్డును పడేసి వాళ్ళకి 1500 రోజుల నుంచి వాళ్ళు రోడ్డు మీద రామచంద్ర అంటుంటే అసలు ఏమీ దాన్ని పట్టించుకున్నది కోతవేడు దూరంలో ఉండి కనీసం వాళ్ళతోటి మాట్లాడి నువ్వు తాడేపల్లిలో నుంచి బయటకు వచ్చి మాట్లాడే అంత లేని నువ్వు ఆ ధైర్యం లేక ఏ రోజు కూడా పరదాలు కట్టుకొని ప్రచారం చేసుకోవడం తప్పితే నువ్వు డైరెక్ట్గా జనంలోకి వచ్చి కనీసం టచ్ చేసే పరిస్థితి కూడా లేదు. ఇంకా నువ్వు దేనికి సిద్ధం? జనాన్ని ఇంకా ఇబ్బంది పెట్టడానికి సిద్ధమా? ఈ జనం కూడా ఆలోచించుకోవాలి. ఈ ప్రజలు కూడా రేపు వీటన్నిటికీ ఇవన్నీ ఇబ్బందులు పట్టాలి. చివరికి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అన్నీ నీ చేతుల్లో తీసుకొని ఈ వ్యవస్థలన్నిటినీ నీ చేతుల్లో పెట్టుకొని సామాన్యుడికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాడికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వకుండా నువ్వు చేసే పరిస్థితులు ఏంటి అంటే వీళ్ళ ఆస్తులు కూడా నువ్వు తనఖా పెట్టుకుంటా. చివరికి గవర్నమెంట్ ఆస్తులు అయిపోయి ప్రైవేట్ ఆస్తుల కోసం ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చావు. ఎక్కడికక్కడ నీ ముఠాను తయారు చేసి జిల్లాకొకరిని తయారు చేసి అన్ని వ్యవస్థలను నీ గుప్పెట్లో తీసుకొని జనం దగ్గర ఉన్న జనం డబ్బులతో పాటు ప్రభుత్వ డబ్బులతో పాటు జనం డబ్బులు ప్రైవేట్ ఆస్తులను కూడా నువ్వు కబ్జా చేసే పరిస్థితికి వాళ్ళు తెచ్చుకొని వ్యవస్థలన్నింటినీ ఎక్కడ తీసుకెళ్ళావంటే 2019 తర్వాత ఈ దేశంలో ఈ మొత్తం ఎంటైర్ కంట్రీలో ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్రంలో జరిగినంత అరాచకం ఇంతకుముందు బీహార్ ఇంకో దాని గురించి చెప్పుకునే పరిస్థితి నుంచి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకునే పరిస్థితికి దేనికి సిద్ధం?
అది ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజలంతా కూడా నా వెనకమాలే ఉన్నారు, చంద్రబాబు మోసం చేశాడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అని చెప్తాం. సమాజానికి భయపడేవాడు చంద్రబాబు, సమాజాన్ని భయపెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రకమైన పరిపాలన జరుగుతూ ఉంది. ఎక్కడ ప్రతి సామాన్యుడు కూడా ఇవాళ 43% ఇచ్చిన ఉద్యోగస్తులు తీసుకున్న ఉద్యోగులు కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు ఇంకా చాలలేదని ఆ రోజున మాట్లాడారు. ఇవాళ వాళ్ళ పెన్షన్ డబ్బులు కూడా డ్రా చేసుకొని వాళ్ళు వాడుకుంటున్నా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు లేవు. అంటే ఏంటి ఈ వ్యవస్థలో? ఎక్కడికి వెళ్ళాము మనం? వెనక్కి వెళ్తున్నావా, ముందుకు వెళ్తున్నావా? ఏ వ్యవస్థలో ఎవడు సామాన్యుడు కూడా తన అభిప్రాయాన్ని గట్టిగా బహిరంగ చెప్పగలిగే శక్తి, అసలు ఆ భయం నువ్వు కల్పించావంటే ఈ వ్యవస్థను ఎక్కడికి తీసుకెళ్ళావు? నువ్వు నిరంకుశమైన పాలనలో తీసుకెళ్ళు. అన్ని వర్గాలు హ్యాపీగా ఉన్నారు, కావాలనే టీడీపీ నేతలు ఈ విధంగా అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ ఉన్నారని చెప్పి. మీరు అంత ధైర్యంగా ఉంటే నువ్వు ఇంతమంది క్యాండిడేట్లను మార్చాల్సిన అవసరం లేదు. అస్తవ్యస్తంగా నువ్వు ఎవరికి ఎక్కడ తీసుకొచ్చి టికెట్ ఇస్తున్నావు, ఎక్కడ తీసుకెళ్ళి ఇస్తున్నావు, డబ్బులు నీ పారామీటర్స్ ప్రకారం నువ్వు చూసుకొని డబ్బులు కులం ఆ రెండింటి మీద నువ్వు ఆధారపడి నీ పరిపాలన సాగింది. నువ్వు అదే పరిపాలనతోటి చివరాస్త్రంగా నీకు తెలుసు, నీ సర్వేలు నీకుండయి, నీకు అన్నీ తెలుసు, అయినా కూడా చివరాస్త్రంగా జనం మీద ధనం కులం ఈ రెండింటిని వాడటానికి చివరి ప్రయత్నంగా నువ్వు అన్ని వర్గాలను ఎక్కడెక్కడ వాళ్ళనో వాళ్ళ సంబంధం లేని నియోజకవర్గాల్లో తీసుకొచ్చి క్యాండిడేట్లుగా వేసి చివరాస్త్రం ప్రజల మీద చివరాస్త్రం ప్రయోగిస్తున్నావు. దానికి అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉండటం వల్లే నేను మార్పులు చేర్పులు చేస్తా ఉన్నాను, జగన్ మీద అయితే ప్రజలకి ఒక మంచి అభిప్రాయం ఉందని చెప్పు. అదే ఎమ్మెల్యేలు మనకి బయటికి వస్తున్నాయి కదా, వాళ్ళు ఏమంటున్నారు, అసలు వ్యతిరేకత అంతా నీ మీద, మమ్మల్ని మార్చి ఉపయోగం లేదు నువ్వు అని చివరికి వాళ్ళను కూడా ధైర్యంగా చెప్పగలిగే అంత ఆ భయం కూడా వాళ్ళకి బయటకు వచ్చి కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళ మనసుల్లో బయటకు వచ్చి ఆఫ్ ది రికార్డ్ వాళ్ళు చెప్పేది ఏంది, ఆయన మీద వ్యతిరేకతను మా మీద చూపించి మమ్మల్ని బూచిగా చూపించి మమ్మల్ని మార్చి ఆయనకు కావాల్సిన పబ్బం ఆయన గడుపుకుంటున్నాడు అనేది వాళ్ళ అభిప్రాయం. ప్రస్తుతం షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏంటి అటు జగన్మోహన్ రెడ్డి ఇటు షర్మిల ఇద్దరు ఒకే తాను ముక్కల ఏంటి, వాళ్ళు కావాలని ఇదంతా నడుస్తాం? ఇప్పుడు నిన్నటిదాకా ఒకే తాను ముక్కలే అండి. ఇప్పుడు ఆయన గెలిపించడానికి నేను ఆయన వదిలిన బాణం ఉంది. ఇవాళ ఆమె అడిగేదానికి మనం చెప్పాల్సిన పని, ఆయన సమాధానం చెప్పుకోవాలి. ఆమె వేసే ప్రశ్నలకు కానీ ఆయన విశ్వసనీయత, నా మారు పేరు మా నాన్న ఇచ్చింది నాకు విశ్వసనీయత అని చెప్పేవాడు కదా, ఆ విశ్వసనీయత వాళ్ళ చెల్లి దగ్గర ఏమైంది, వాళ్ళ చెల్లి అడిగేదానికి అతనే సమాధానం చెప్పాలి. ఆ విశ్వసనీయత ఎక్కడ పోయింది ఏంటి అనేది. ఇప్పుడు ఆమె చెబుతుంది, నేను ఆయన కోసం తిరిగా, నేనేం పదవులు కోరుకోలేదు, అతను మనిషి మారిపోయాడు అనేది ఆమె చెబుతుంది. ఆమె వేసిన ప్రశ్నకి వాళ్ళే సమాధానం చెప్పాలి. మనం అడగాల్సిన పని లేదు, ఆ చెల్లెలే అడిగింది కదా, దానికి సమాధానం చెప్పుకోవాలి. చెప్పుకుంటే అక్కడే మనకి ప్రశ్న సమాధానం రెండు అక్కడి నుంచే వస్తాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే చంద్రబాబు సమాజానికి భయపడేవాడు, అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం సమాజాన్ని భయపెట్టే వ్యక్తిగా చూడాలని ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేత అంచా రామకృష్ణ చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.